అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 24వ తారీఖు మార్చి 2024 నుంచి 30వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు పూర్వ ఫల్గుని నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రం వరకు చతుర్దశి తిథి నుంచి వచ్చే పంచమి తిథి వరకు బహుళపక్ష పంచమి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు చూస్తే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, అలాగే శుక్ర కుజ శని గ్రహాలు కుంభరాశిలో, సూర్యుడు రాహు బుధుడు మీనరాశిలో సంచరిస్తూ బుధుడు 27వ తారీఖు నాడు మేషరాశిలోకి రాబోతున్నాడు. మరి ఈ పరిస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉంటుందనేది ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీర్వాదాలకు మీరు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా జాతకపరంగా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చిన పైన నెంబర్లో నాకు వాట్సాప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు నేను పంపడం జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా మీకు చాలా స్వల్పంగా ఉంటుంది, గురుదక్షిణ. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, వృషభ రాశి వాళ్ళకి 24వ తారీఖు మార్చి నుంచి 30వ తారీఖు మార్చి వరకు గ్రహస్థితిని బట్టి బుధుడు ఇంతవరకు మంచి ధనకారకుడయ్యాడు, యోగక్షేమాలని బాగా చూసుకున్నాడు, ఇంట్లో సంతోషాన్ని ఇచ్చాడు, చదువుల విషయంలో పిల్లలకు డెవలప్మెంట్ ఇచ్చాడు, సంతానంలో వాళ్ళ పురోగతి అంతా సంతోషకరంగా ఆనందకరంగా చేసి తెలివైన నిర్ణయాలతో చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఆ బుధుడు 27వ తారీఖు నాడు వ్యయంలోకి, అంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి రావటం వల్ల ధనస్థానం దెబ్బతింటుంది, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు, పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో సమస్యలు ఇవన్నీ ఉంటాయి. ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి 27 తర్వాత. మరి వృషభ రాశి వాళ్లకు బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇల్లు కొనడానికి అనుకూలంగా ఉంది. తల్లి ఆశీర్వాదాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పెద్ద ఇబ్బంది అయితే ఏమి కనిపించడం లేదు. అలాగే శత్రువులు మిత్రులయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారన్నమాట. స్త్రీలు ఎవరైతే మీకు కొత్తగా పరిచయం అవుతారో వాళ్ళతో మీకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పరాయి స్త్రీలు మొదటిసారి కలిసినప్పుడు జాగ్రత్త వహించడం వృషభ రాశి వాళ్ళకు చాలా మేలైనటువంటి సలహా అన్నమాట. అదృష్టం ఈ వారం చాలా బాగుంది. చక్కటి అదృష్టవంతులు అవుతారు. ఏ పని చేసినా చక్కటి ఫలితాలు సాధిస్తారు. అలాగే తండ్రి సహకారం బాగుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సన్మానాలు, సత్కారాలు, మీ తెలివితేటలకు గుర్తింపు, అలాగే వ్యాపారంలో మంచి లాభాలు. ఈ వ్యాపారం అంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్తుంది. కానీ ఏ రోజుకు ఆ రోజు లెక్కలు చూడకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఖర్చులు మాత్రం అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మీరందరూ కూడా చక్కగా శ్రీ సూక్తం అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించి బయటికి వెళ్తే చాలా మంచిది. చూశారు కదా, ఈ వారంలో 12 రాశులకు ఎలా ఉందో మీకు తెలియచేయడం జరిగింది. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా పైన ఇచ్చిన నా నెంబర్లను మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, చాలా సింపుల్గా మీకు పరిష్కారాలు చెప్పి మీ యొక్క సమస్యల్ని దూరం చేసేటువంటి ఆలోచన నేను చేస్తాను. అందుకే thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.